హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది రక్షిత. సో లెట్స్ వెల్కమ్ రక్షిత. హాయ్ రక్షిత. హాయ్. నీ డ్రెస్ చాలా క్యూట్ ఉంది తెలుసా? థ్యాంక్ యూ. దాండియా డ్రెస్సా? నువ్వు కూడా దాండియా ఆడతావా? సేమ్ అలానే ఆడతావా? ఇంకా అప్పుడు టైం బట్టి. నువ్వు రక్షిత అని పిలిచావు కదా, నా పేరు అది కాదు. నాకు రక్షిత అనే చెప్పారే వచ్చేది. మన పేరేంట్రా? ఫస్ట్ 10 ఆల్ఫాబెట్స్లో ఏదైనా ఒక లెటర్ యాడ్ చేయి. ఆర్ ముందు. అరక్షిత కాదు. ఓకే, ద్రక్షిత. అవును. ఓన్లీ డ్రాక్లో పెడదాం అనుకుని ద్రక్షిత అని పెట్టారా? యాక్చువల్గా ఆధార్ కార్డులో అదే ఉంటుంది. అదేంట్రా, నీ పేరు మిస్టేక్ అయిందా? అవును. సో ఏం చేస్తుంటావు నువ్వు లైఫ్లో? ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టడీ. ఏం చదువు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నైస్. ఏ గ్రూప్? బైపీసీ. వై బైపీసీ రా? వై? డాక్టర్ అవుదాం అనేసి. ఓకే, ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? కార్డియాలజిస్ట్. అందుకని నిన్న నుంచి హార్ట్లో పెయిన్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నీ వల్లే అయ్యుంటుంది కదా? నువ్వే ఉన్నావు లెఫ్ట్కి. నేనే ఉన్నా. అదే మొత్తం నీ వల్లే, నువ్వే చేసావు. పేషెంట్స్ని ఇట్లా ఎత్తుక్కుంటుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఫ్రీ టైంలో ఏం చేస్తావురా కాలేజ్ అయిపోయాక? షూట్స్కి వెళ్తూ ఉంటా. ఓ, ఆర్టిస్ట్ కూడానా? ఏమేం చేసావు? మూవీ, ఓటీటీ, ఇంకా సాంగ్స్. మూవీ? ఓకే, ఏ మూవీ? హతవీధి. నిన్ను పెట్టుకున్నాక అనుకున్నారు వాళ్ళు హతవీధి అని. కుకింగ్ చేస్తూ ఇంకా మాట్లాడుకుందాం నీ గురించి. ఓకే ఓకే. నీకు ఇంత కుకింగ్ వచ్చా? వచ్చు. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్. సో ఇవాళ మా ద్రక్షిత చేయబోయే మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించి తురిమిన బంగాళదుంప, ఉప్పు, చాట్ మసాలా, నూనె, బ్రెడ్ స్లైసెస్, శనగపిండి, చీజ్ తురుము. మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ద్రక్షిత? యా, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ అయితే ఆయిల్. ఓకే వెయిట్, నేను కడాయి తెచ్చేస్తా. సో కడాయి పెట్టేసాం. ఆయిల్. సో ఆయిల్ హీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మమ్మీ ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేసి. డాడీ? చెఫ్. షెఫా? అంటే ఇంత బాగా నేర్చుకోవాలిరా కుకింగ్ నువ్వు మీ డాడీ దగ్గర. మా డాడీ చేసి పెడతాడు కదా. నువ్వు ఎప్పుడు చేయాలనుకోలే మీ డాడీ దగ్గర? చికెన్ ఒకటి వచ్చేది చేసి పెడతా. ఇంకా అది కూడా మీ డాడీ నేర్పించుంటారు. ఇది కూడా మీ డాడీ నేర్పించారా? మమ్మీ. ఓ, ఇదేం ట్విస్ట్. అరే, ఇద్దర్లో ఎవరు బాగా కుక్ చేస్తారు చెప్పు? మమ్మీ. ఏరా డాడీ షెఫ్ రా? డాడీ ఇంట్లో ఎక్కువ చెయ్యడు. ఓనా పాపం, అక్కడ చేసి చేసి ఇక్కడ కూడా ఏం చేస్తామని ఇక్కడ మమ్మీ చేస్తుంటారు. సో మమ్మీ కుక్ చేసే ఫుడ్స్లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆలూ ఫ్రై. మరి డాడీ చేసేదంట? చికెన్. ఈ రెండు కాంబినేషన్ బాగోదు. మమ్మీ టైలరింగ్ అన్నావు కదా, సో అందుకనే నీ అవుట్ఫిట్స్ ఇంత బాగున్నాయి. అండ్ షాపింగ్ కూడా అందుకే హ్యాండిల్ చేస్తున్నారు ఎక్కువ. నాకు అర్థమైంది నువ్వు సెలెక్ట్ చేస్తే ఎట్లా చేసుకుంటావో అని. ఓకే, సో కమింగ్ టు అవర్ రెసిపీ. ఇది హీట్ అవుతుంది, మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామా? పెసరపప్పుని ఏం చేసావు? నానబెట్టి పేస్ట్ చేసా. 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి. ఓకే. కొంచెం సాల్ట్. బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే, దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లే? అవసరాన్ని బట్టి వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టి పేస్ట్ చేసింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అవసరమైతే వేసుకోవచ్చు. కొంచెం పక్కన పెట్టేసుకుందాం స్వీటీ. పెట్టాయి. అండ్ ఈ లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఉంది. చాలా పెద్ద ప్రాసెసే పట్టుకొచ్చింది. ఉడికిచ్చి తురిమిన ఆలు, ఉప్పు, చాట్ మసాలా, ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్స్ చేసుకుందాం. ఇంకా ఎస్, ట్రాక్లా నీకు మిక్సింగ్ అంటే చాలా ఇష్టం కదా, ఇందా నుంచి అన్నీ కలుపుతుంది. కాలేజ్ రెగ్యులర్గా వెళ్తుంటాను. రెగ్యులర్గా వెళ్ళాను.
వెళ్ళవా? ఎంత ప్రౌడ్గా చెప్తుంది వెళ్ళనని. వెళ్ళను కాబట్టి వెళ్ళనని చెప్తున్నాను. నిజం చెప్పాలి కదా. డాక్టర్ ఎట్లా అవుతావరా? పైగా కార్డియాలజిస్ట్ అంట, గుండెకి చచ్చిపోతాడు ఎవడైనా. డాక్టర్ కాకపోతే యాక్టర్ని, లేదంటే డాక్టర్ని. ఆప్షన్స్ పెట్టుకుంది అనమాట. రెండు బ్యాలెన్స్ చేయలేవా? చేయొచ్చు, కానీ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలి కదా. మరి నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. కాలేజ్ ఫ్రెండ్సా, ఇంటి దగ్గర ఫ్రెండ్స్? కాలేజ్ ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఎవరు లేరా? ఇంటి దగ్గర ఇంత తప్ప ఇంకెవరు ఉండరు, చిన్నపిల్లలు ఉంటారు అందరూ. వాళ్ళ మీద గెలవడం చాలా ఈజీగా ఉంటుంది. సో కోయడా నీ కాలేజ్? అవును, ఎంజాయ్ చేయొచ్చు. కానీ మా క్లాస్ రూమ్లో బాయ్స్ ఏ ఉండరు, ఒకే ఒక బాయ్. వాడు అదృష్టం, ఒకటే అబ్బాయి, ఆడు చదువుల బిడ్డ. వాట్ ఇస్ దిస్ అసలు? అమ్మాయిలు ఎంతమంది? 32. 32 గర్ల్స్ మధ్యలో ఒక్కడుంటే ఎట్లుండాలి? కృష్ణుల్లా ఉండాలి, వాడు శ్రీరామచంద్రులాగా ఉన్నాడు. ఆ ఒక్క అబ్బాయిని ఎక్కడ కూర్చోబెడతారా? గర్ల్స్ వెనక కూర్చుంటాడు. లాస్ట్ లో కూర్చుంటాడా? ఫస్ట్ లో కూర్చోబెట్టచ్చు. ఒక్కడు ఫస్ట్ లో కూర్చోడు, గర్ల్స్ మధ్యలో కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడా? ఫ్రెండ్సే కాదా ఎవరికి? అంటే వేరే గ్రూప్ బాయ్స్ తో ఉంటాడు అంతే. మీ దాంట్లో ఎవరు బాయ్స్ లేరుగా? వేరే బ్యాచ్, ఎంపీసీ, సిఈసి అలా. పాపం ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా అది తప్పదు. అసలు మిమ్మల్ని కాదు, ఆ అబ్బాయిని అడగాలి, అబ్బాయి ఫీలింగ్ ఏంటి అని. ఓకే, ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. మనం ఆలు పేస్ట్ కలుపుకున్నాం కదా, ఇది బ్రెడ్ మీద వేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ వేసుకోవాలి. ఓ, కట్ చేసుకోవాలి ఇప్పుడు వైట్స్గా. ఏ హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే అప్పుడు నువ్వు చేసిన క్రేజియస్ట్ పని ఏంటి చెప్పు? కేక్ కోసం ఏడవడం. కేక్ కోసం ఏడుస్తావా? ఎవరి మీదరా? ఇంట్లో మమ్మీ డాడీ మీదనా? ఒక్కటి సరిపోదు, ఎన్ని కావాలి? 3. దాన్ని అడగరా, కేక్ కట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో నన్ను అడుగు. 3 ఏం చేసుకుంటావురా కేక్స్? ఇంకా అదొక సంతోషం. ఓకే, ఒకటి ఫ్రెండ్స్ కట్ చేస్తారు, ఒకటి మమ్మీ డాడీ వాళ్ళు కట్ చేస్తారు, ఇంకోటి ఎక్కడ? అన్నయ్య వాళ్ళు. బాగానే పెట్టింది. బ్రెడ్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని శనగపిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆయిల్లో వేసేయాలి. సో ఇదే ప్రాసెస్లో మిగతా బ్రెడ్స్ అన్నిటిని ఫ్రై చేసి పెట్టుకుందాం. సో ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? అవి రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే రఫ్గా టైం చెప్పరా? మరి 5 to 10 minutes. సో ఒక 5 to 10 minutes మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. 5 to 10 minutes అయిపోయింది కదా, ఇది ఫ్రై అయిపోయినట్టుంది అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చింది. తీసేద్దామా? తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందామా? ఎస్. సో స్వీటీ, మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ వేడి వేడి మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ రెడీ అయిపోయినాయి. మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించి తురిమిన బంగాళదుంప, ఉప్పు, చాట్ మసాలా, నూనె, బ్రెడ్ స్లైసెస్, శనగపిండి, చీజ్ తురుము. మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, శనగపిండి, కొద్దిగా ఉప్పు వేసి బజ్జీ మిక్చర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి తురిమిన బంగాళదుంపలో కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి.
బ్రెడ్ పై ఆలు మిశ్రమంని స్ప్రెడ్ చేసుకుని దాని మీద చీజ్ తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ ని బైట్స్ లా కట్ చేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెసరపప్పు పిండిలో బ్రెడ్ బైట్స్ ని వేసుకుని వేడెక్కి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ రెడీ. మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేసేది. ఎస్, సో లెట్స్ టేస్ట్ ఇట్. పోబ్రా, బజ్జీ బ్యాటర్లా మిక్స్ చేసావు కానీ ఇది బజ్జీలాగా అసలు అనిపించట్లేదు. బికాజ్ పెసరపప్పు పేస్ట్ బాగా వేసావు కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. అండ్ లోపల బ్రెడ్ మీద ఆలు, దాని మీద చీజ్ తురుము, అసలు క్రేజీ కాంబినేషన్. ఇలా బైట్ చేయగానే సూపర్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా ద్రక్షిత చేసిన మూంగ్ దాల్ బ్రెడ్ బైట్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.